మరి శ్రీ కందుల దుర్గేష్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మనందరికీ కూడా చాలా చిరపరిచితులు, మరి ముఖ్యంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా మాకెంతో ఆత్మీయులైన మరి మన భూపతి వెంకటనారాయణ గారికి, ఆదిబాబు గారికి సాదరంగా నమస్తే చెప్తున్నాం. వేదిక మీద అలంకరించిన పుర ప్రముఖులందరికీ కూడా మరి కళాశాల పక్షంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వందే మాతర గీతంతో ప్రారంభించుకుందాం. ఈ కళాశాలలో 71-73 మధ్యన నేను ఇంటర్మీడియట్ ఇక్కడే పూర్తి చేశాను. ఇది ప్రిన్సిపల్ గారు ఈ సైట్ నేను బహిష్కరించారు, అది పొరపాటు. ఈ సైటు గవర్నమెంట్ సైట్. ఇది వరకు హై స్కూల్ నిమిత్తం ఇప్పుడు ఉన్న ఈ 4 కాలేజీల సైట్ కూడా హై స్కూల్ సంబంధించి. ఆ రోజుల్లో ఇక్కడ 2000 మంది విద్యార్థులకు చదువుకునేవారండి. తెలంగాణ ఎంటర్ వచ్చినప్పటికీ డాక్టర్ పివిఎల్ రాజు గారు నాయకత్వంలో రాజేశ్వరి రామకృష్ణ గారు సగం అమౌంట్, ఊరి పెద్దలు సగం అమౌంట్తో ఈ పోస్ట్ని ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి చేశారు. ఇది అయిన తర్వాత మిగిలిన 3 కాలేజీలు కూడా ఆ విధంగానే కట్టి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అలాగే మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆ సైట్ మనకు పరిచయం, వారి కుటుంబం అందరూ కూడా నాకు పరిచయం. నేను ఎప్పుడు కూడా ఆవిడ స్పీచ్ వినలేదు, ఇదే వింటాం. చాలా చక్కగా మాట్లాడారు వారికి. అదేవిధంగా మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాల్సి ఐడియల్ హీ, ఎందుకంటే ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుని ఇవాళ పట్టణ ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి శ్రీ భూపతి ఆదినారాయణ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ పండి సత్యనారాయణ గారు, వారు కూడా ఇక్కడే చదువుకున్నారని చెప్పారు. అదేవిధంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, నాకు మిత్రులు, యువ నాయకులు శ్రీ రంగా రమేష్ గారికి, బీజేపీ నీలం రామారావు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మీద సంపూర్ణమైనటువంటి పట్టుతోటి ఒక కళాశాల ఏ రకంగా పరిడవిల్లాలనేటువంటి అంశాల మీద సునిశ్చితమైనటువంటి పరిశీలన శక్తి, అధ్యయనం, ఆచరణ ఇవన్నీ కలగలిపినటువంటి మిత్రులు డివిఓ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డిఈ గారు, సర్వశిక్షాభియాన్ డిఈ గారికి, అదేవిధంగా పాషా గారికి, పుష్పవతి గారికి, ఎంఈఓ గారు క్షమించాలి, ఎంఈఓ గారు, వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే చిన్నారులు ఉన్నారో ఇంటర్మీడియట్ లాంటి అడాలసెంట్ ఏజ్ అంటాం, అది రమేష్ గారు చెప్పినట్లుగా అది ఇంకా మీరు యూత్ కాదు, యూత్ కు వెళ్లే స్థాయిలో ఉన్నటువంటి అడాలసెంట్స్, కౌమార దశలో ఉన్నటువంటి యువకులు, నూనె మీద మీసాల నవయవనంతో ఉన్నటువంటి వారు మీరందరూ, మీరు బాగా చదువుకోవాలని, మంచి వృత్తిలోకి రావాలని, భవిష్యత్తులో మంచి పౌరులుగా రూపుదిద్దుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి మీ అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొట్టమొదటి చెప్పాల్సినటువంటి మాట, సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్తూ రాజమండ్రి తర్వాత నిడదవోలు బాగుంది ఈ కళాశాలలో స్ట్రెంత్ విషయంలో అనేటువంటి మాట చెప్పారు. అది వాస్తవమే అయినప్పటికీ కూడా మీకున్న రికార్డు ఏంటంటే, నేను వచ్చిన తర్వాత చూశాను, రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1974లో ప్రారంభించబడింది. దానికి ముందే 5 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడినటువంటి కళాశాల మీది అనేటువంటి రికార్డు మీకు మాత్రమే ఉంది. రాజమండ్రి చాలా పెద్ద పట్టణం, ఆర్ట్స్ కళాశాల లాంటి అద్భుతమైనటువంటి కళాశాల ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ జూనియర్ కళాశాల ఏర్పాటు మాత్రం 74లో జరిగితే మీకు 69లోనే జరగడం అనేది నిడదవోలుకి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి వరం.
అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఆ తర్వాత మా దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైన ఒక 4-5 సంవత్సరాలకి నేను కూడా అదే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థి. నేను కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిన వాడినే. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమండ్రిలో చదివాను. తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యాను కొంతకాలం క్రితం. ఎమ్మెల్సీ అయినప్పుడు నాకు కొంత నిధులు వచ్చేవి ప్రతి సంవత్సరం. నేను ఏదైతే మనకి సినిమాల్లో చెప్తుంటారు కదా, కొంత మనం వెనక్కి ఇచ్చేయాలని చెప్పి మనం పూర్తిగా ఉంచేసుకుంటే లావు అయిపోతామని, అలాగే లావు అయినప్పటికీ ఇంకా లావు అవ్వకుండా ఉండటానికి మా జూనియర్ కళాశాలకి అక్కడ ఒక గేట్ ఏర్పరచుకోవడానికి, ఒక తరగతి కింద ఏర్పాటు చేయడానికి నా నిధుల నుంచి కేటాయించినటువంటి సందర్భాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణంలో ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో, నిజంగానే ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. 4 కళాశాలలు ఉండడం అనేది అరుదైన సంఘటన కూడా. చాలా ప్రాంతాల్లో ఒక మహిళా కళాశాల ఉంటుంది, లేకపోతే ఒక బాలుర కళాశాల ఉంటుంది, కానీ ఇలాగ 4 కళాశాలలు ఉండడం అనేది అరుదైన సంఘటన. అయినప్పటికీ కూడా ఇదే కళాశాలలో బాలురు 500 మంది స్ట్రెంత్ ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. 4 కళాశాలలు ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా వొకేషనల్ కోర్స్ చేస్తున్నటువంటి వారు ఒక 15 మంది ఉన్నారు. 15 మంది విద్యార్థిని వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశంలో నిజానికి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలంటే, బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలంటే, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే విడిగా బాలురు విడిగా బాలికలు అనే కంటే కూడా కో ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అప్పుడే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలకి ఎక్కువ మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఎక్కువ మార్కు వచ్చిందంటే పోటీ పడి మళ్ళీ బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలను నేను చూశాను. సరే, ఏదైనప్పటికీ కూడా 500 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ కళాశాల మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. ఇది చాలా కీలకమైనటువంటి దశ, కీలకమైనటువంటి మజిలీ. మీకు అటు డిగ్రీలోకి వెళ్ళడానికి, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళడానికి, ఇటు అయిపోయినటువంటి 10th క్లాస్కి మధ్యలో ఉన్నటువంటి ఒక కౌమార దశ ఇది. ఈ దశలో మీ యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోవడానికి ఇంకా మీ పరిణితి సరిపోనటువంటి ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది, మీరు చదువు మీద దృష్టి పెట్టండి. దానికంటే ముందు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. దాంతో పాటు మీ వ్యక్తిత్వ వికాసం కోసం దృష్టి పెట్టండి. ఎందువలనంటే మనం ఒక మాదిరి బాగా చదువుకున్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, లేకపోతే మీ దగ్గర ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా, అదే మీరు ఎంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేరు. అందువల్ల నేను మనవి చేస్తున్నది మీకు ఏంటంటే, ఒక పక్కన చదువుని దృష్టిలో పెట్టండి, మరో పక్కన మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయండి. దాంతో పాటు గ్రూప్ డిస్కషన్స్ కానీ, లేకపోతే ఏదైనా మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని ఇతరులతో పంచుకునే విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేటువంటి అంశం కానీ, వీటి మీద దృష్టి పెట్టండి. ఇవి రాబోయే రోజుల్లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందువలనంటే రేపొద్దున మీ చదువు పూర్తయిన తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే అక్కడ జీడీ కంపల్సరీ. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అక్కడ మీరు మాట్లాడేటప్పుడు సహజంగానే మనం ఈ ప్రాంతాల్లో, కోస్తా జిల్లాల్లో ఒక మాదిరి పట్టణాలైనటువంటి ఇలాంటి ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులకి కొంత సంశయం, కొంత పిడి ఉంటుంది. అర్బన్ ప్రాంతాలు అంటే బాగా కాస్మోపాలిటన్ సిటీస్ లో ఉండే పిల్లలకి వాళ్ళ చదువు కంటే కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లో పేరుకుండదు. అప్పుడు మనం చీడీకి వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళతో కూర్చుంటే మనం స్పష్టంగా మన ఆలోచనలు పంచుకోకపోతే వాళ్ళు ముందుకు వెళతారు. మీ దగ్గర సబ్జెక్టు బాగా ఉన్నప్పటికీ కూడా మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే, ఆర్టిక్యులేట్ చేయలేకపోతే మనం వెనకపడతాం. అందువల్ల మీ అందరికీ కూడా నేను మనవి చేసేది, ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవాళ నుంచి ప్రారంభించండి.
ఒక సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే సమకాలీన పరిస్థితుల మీద కానీ సరైనటువంటి అవగాహన పెంపొందించుకోవడానికి సరైన దశ ఇదే. ఈ విద్యార్థి దశలో మీరు అది అలవర్చుకుని దాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోగలిగితే దాన్ని ఆర్టికులేషన్ అంటాం. అది ఆర్టికులేట్ చేయగలిగితే భవిష్యత్తులో మీరు ఏ రంగంలో ఉన్నా కూడా, అది రాజకీయ రంగం మాత్రమే కానక్కర్లేదు, ఏ రంగంలో ఉన్నా మీరు నాయకులుగా నిలబడటానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నిజానికి ఇవాళ కూడా నేను ఆనందపడుతూ ఉంటాను. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన తర్వాత కలెక్టర్ గారు నా పక్కన కూర్చున్నారు. నేను ఇచ్చినటువంటి నా ప్రసంగం తర్వాత ఆవిడ ఒకటే మాట అన్నారు, మీరు స్పష్టంగా ఒత్తులు బాగా పలుకుతున్నారండి, ఇవాళ ఎవరు పలకట్లేదు, మేము కూడా పలకలేమంటే నేను చెప్పాను దానికి ముఖ్య కారణం చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులే దానికి కారణం అనేటువంటి మాట చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుందనేటువంటి మాట పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఎప్పుడూ చెప్పారు. ఇవాళ మనం బాగా వృద్ధిలోకి రావాలంటే మీ తల్లిదండ్రులతో పాటు మీ పాఠశాలలో ఉన్నటువంటి మీ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటను కూడా మీరందరూ గుర్తెరగండి. తప్పనిసరిగా మనం మంచి ఫౌండేషన్ పొందగలిగితే భవిష్యత్తులో బాగుంటాం. నేను ఖచ్చితంగా నా వరకు నా స్వానుభవాన్ని చెప్పగలను. నేను చదువుకున్నటువంటి పాఠశాల రాజమండ్రిలో ఉన్నటువంటి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ట్రైనింగ్ కాలేజీకి అనుబంధంగా ఉంటుంది. ఆ పాఠశాలలో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి డిఎన్ఆర్ కాలేజీలో చదివాను. ఏదైనప్పటికీ కూడా చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ పునాదే భవిష్యత్తులో నేను వక్తను కావడానికి, రాజకీయ నాయకుడిని కావడానికి, అన్ని విధాల పైకి రావడానికి ఉపయోగపడింది అనేటువంటి మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఇవాళ నుంచి మంచి జీవితాన్ని గడపాల్సిందిగా, క్రమశిక్షణతో ఉండాల్సిందిగా, ఇప్పుడు మనం క్రమశిక్షణ అలవర్చుకుంటే మీ భవిష్యత్ జీవితం అంతా బాగుంటుంది. ఇప్పుడు గనక మనం తప్పులుగా వెళితే మనం జీవితంలో కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల క్రమశిక్షణ, చదువు, వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కలగలిపి మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెద్దలందరూ కూడా చెప్పారు. ఎప్పటి వరకు పాఠశాల స్థాయి వరకు మాత్రమే ఈ పుస్తకాల పంపిణీ లాంటి కార్యక్రమం జరిగింది. ఇవాళ కళాశాలల్లో ఈ రకంగా మీ పాఠ్య పుస్తకాలని, అదేవిధంగా నోట్ పుస్తకాలని ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం, అవి పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఇవ్వటం అనేటువంటిది చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీ చిన్నారి మనసులు మీ మనసులోంచి చెప్పాలి, శభాష్ అనేటువంటి మాట మీరు చెప్పాలి. దీనికి రూపకల్పన చేసినటువంటి మన మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, పేదవాడికి రాజకీయ అధికారం రావాలని నిరంతరం తప్పించేటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అద్భుతమైన పరిపాలన దక్షతతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పాఠ్య పుస్తకాలు కానీ ఇందాక ఎవరో చెప్పారు, సుబ్రహ్మణ్యం గారే చెప్పినట్టున్నారు, పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ అంశాలని, ప్రధానమైన అంశాన్ని మీ నోట్బుక్ లోకి రాసుకోండి. నోట్బుక్ లో రాసుకుని వాటిని చదవండి. చదివితే మీరు మామూలుగా చదివేదానికంటే మీ మనసుల్లో గాఢంగా హత్తుకుంటాయి. ఎప్పుడైతే పాఠ్య పుస్తకాల్లోంచి మనం కొంచెం ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎత్తి రాసుకోగలిగితే అది మీ మనసుల్లో పర్మనెంట్ గా ఉండిపోతుంది. మనం చూసిన దానికంటే, చెప్పిన దానికంటే మనం రాసుకుని దాన్ని అవగాహన చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పరీక్షల్లో ఏ రకంగానూ ఇంపార్టెంట్ క్వశ్చన్ల మీద ఆధారపడక్కర్లేదు. మీరు ఎప్పుడైతే మొత్తం పుస్తకాన్ని చదివి దాంట్లో ముఖ్యమైన సమాచారం రాసుకుంటారో మీకు ఏ ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా అవలేలగా మీరు రాయగలుగుతారనేటువంటి మాటను కూడా మీరు అర్థం చేసుకుని ఇచ్చినటువంటి సౌకర్యాన్ని, ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. మీరు పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇవ్వటం ఇవి కేవలం ఏదో చేసాము లేకపోతే చారిటీ చేసాము అనేటువంటి మాటతో ఇవ్వటం కాదు, మీకు ఉపయోగపడుతుందని, తద్వారా మీరు బాగా ఉత్తీర్ణులు అవుతారనేటువంటి మాటతోనే ఇవ్వడం జరుగుతుంది. కనుక వాటిని సద్వినియోగపరచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ విద్యా వ్యవస్థలో కూడా ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, మీ అందరికీ ఉపయోగపడేటువంటి భాషని, మీ అందరికీ ఉపయోగపడేటువంటి విధానాన్ని ఏర్పరచడానికి వాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంతో పాటు ఇంకోటి చెప్తున్నాను,
మీరు కేవలం ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఒకదాని మీద గత ప్రభుత్వం చాలా ఎక్కువగా కేంద్రీకరించింది. నేను ఒకటే మీకు చెప్పేది, ఇంగ్లీష్ చాలా అవసరం లేదని ఎవరు అనలేరు. ఎందుకంటే మనకు అంతర్జాతీయ భాష. రేపొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా భాష మీద మీకు పట్టు ఉండడం అనేది చాలా అవసరం. దాంతో పాటు జాతీయ భాషను కూడా ఎంతవరకు మీకు కుదిరితే అంతవరకు హిందీ నేర్చుకోండి. అదే విధంగా మీకు ఒక సబ్జెక్టు మీద సంపూర్ణమైనటువంటి సాధికారత రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ మాతృభాష మీద కూడా మీకు పట్టు ఉండాలనేటువంటి మాటలో ఎటువంటి వివాదం లేదనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. మీరు ఒకటే ఆలోచిస్తే, మీకు చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి భాష ఏదైతే ఉందో అందులో మీరు పుస్తకం చదువుకున్నారనుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. మనకి అర్థం కానిటువంటి భాషలో, మనకి రానటువంటి భాషలో మనం చదువు నేర్చుకుంటే సగం మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకటే మాతృభాషని మనం మర్చిపోవద్దు. జాతీయ భాషను నేర్చుకుందాం, అంతర్జాతీయ భాష ద్వారా ఎదుగుదాం అనేటువంటి ఈ 3 మాటల్ని మనసులో ఉంచుకుని ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అదే ఈ ప్రభుత్వ విధానం కూడా. కేవలం ఇంగ్లీష్ అనే మోజుతోటి మేము గత ప్రభుత్వం లాగా ఏదో రకమైనటువంటి విధానాన్ని తీసుకురావడానికి సిద్ధంగా లేవు. ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు మాకు చిన్నప్పుడు చెప్పేవారు, పుస్తకాల్లో ఉండేది మాతృభాష పరభాషలో విద్యాబోధన అనేటువంటి మాటలో ఒక ఉపమానం చెప్పేవారు. ఆ ఉపమానం ఏంటంటే, తల్లి పాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడికి పోత పాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడికి ఎంత తేడా ఉంటుందో చాలా మంది పెద్దలకు తెలుసు. అదే తేడా మాతృభాషలో విద్యాబోధనలో విద్య నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంతే తేడా ఉంటుంది అనేటువంటి మాట పాఠ్య పుస్తకాల్లో చాలా సందర్భాల్లో నేను చదివాను. నేను ఎక్కడ ఏ భాషని మనం తగ్గించడం లేదు, కానీ ఆంగ్లం మనకు అవసరం, హిందీ మనకు అవసరం, తెలుగు అంతకంటే అవసరం అనేటువంటి మాటని మీరు అందరూ నేర్చుకుని చక్కగా అందులో కూడా మీరు పరిణితి సాధించాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. మీకు సౌకర్యాల దిద్దడానికి వీలుగా ప్రణాళికలు రచించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇదే ఇప్పుడు ఈ కళాశాల యొక్క ప్రాంగణం గురించి, ఈ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాల గురించి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నేను తప్పనిసరిగా చైర్మన్ గారు మేమందరం కలిసి దీన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకువెళ్తాం, అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా నేను ఎవరైతే మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నానో, ఈ బుష్ క్లియరెన్స్ కూడా చేయించాలి. వెంటనే దయచేసి సుధీర్, మన ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ ఇది డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి బుషెస్ పెరిగితే ఖచ్చితంగా దీంట్లో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి చోట్ల ఏమన్నా పురుగు పుట్ర ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ బుష్ క్లియరెన్స్ కూడా వెంటనే జరగాలి. అది మీ దగ్గర ఉన్నా లేకపోయినా మున్సిపల్ అధికారులతో చెప్పి ఈ బుష్ క్లియరెన్స్ ని ముందు చేయిస్తే మీకు ఇది చదునుగా ఉండి ప్లెయిన్ గా ఉంటే మీరు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ రకమైనటువంటి ఆడుకునేటువంటి విధానాన్ని కూడా కల్పించాలి. అదేవిధంగా బిల్డింగ్ల విషయంలో కూడా తప్పనిసరిగా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీలో అద్భుతమైనటువంటి మేధావుల్ని, అద్భుతమైనటువంటి కళాకారుల్ని, అద్భుతమైనటువంటి క్రీడాకారుల్ని, అదేవిధంగా చివరగా చెప్పినప్పటికీ కూడా అద్భుతమైన రాజకీయ నాయకుల్ని కూడా మీ నుంచి కోరుతున్నాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొక మారు శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విద్యార్థులందరూ కూడా వారి యొక్క కరాతల ద్వారా ఫస్ట్ HSC నవీన్ కుమార్, ఫస్ట్ ET, మరి స్టాఫ్ అలాగే